ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఎవ్వరు పోటీ చేసినా గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీదేనని పొంగులేటి ప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలందరూ కంకణబద్ధులయ్యారని అన్నారు. పాలేరులో షర్మిల విజయమ్మ ప్రస్తావనే లేదని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం నిర్మాణం కోసం కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువస్తామంటున్న ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. సమయంలో పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తిరుగులేదంటూ తిరుగుతున్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకు ధీటైనటువంటి జవాబు ఇచ్చేందుకు కాంగ్రెస్ తరఫున నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రసాద్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నికల కథన రంగంలో దిగారు. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గెలుపు ఏ రకంగా ఉంది, ప్రచారానికి సంబంధించి ఏ అడుగులు వేయబోతా ఉందో తెలుసుకునేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఎలా ఉంది పాలేరు నియోజకవర్గం ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి? పాలేరు నియోజకవర్గంలో చాలా అద్భుతంగా ఉన్నది. జనమలో చాలా నేను లాస్ట్ 10-15 డేస్ నుంచి చాలా విలేజ్లు, చాలా గ్రామాలు నేను చాలా క్యాంపెయినింగ్ చేశాను. దాంట్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అద్భుతంగా బ్రహ్మరథం పట్టబోతున్నారు. రాబోయే రాజ్యంలో మాకు ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజల కోరికగా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల మాత్రానికి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు. తప్పకుండా మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. పాలేరు నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కందాలు ఉపేంద్రెడ్డి వెంటనే కాంగ్రెస్ వాళ్ళందరూ ఉన్నారు, అటు బీఆర్ఎస్ కూడా వాళ్ళ వెంటే ఉంది. అసలు శ్రీనివాసరెడ్డి ఏమంటే ఎవరు లేరు, కాంగ్రెస్ లో జనం ఎవరు లేరు అంటున్నటువంటి వ్యాఖ్యలు మీరు ఏ రకంగా స్పందిస్తారు? అది మీరే చెప్పాలి. చాలా అద్భుతంగా అంటే ఈ పాలేరు నియోజకవర్గం కానివ్వండి, ఖమ్మం 10 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పెట్టడానికి ప్రజలు తండోపు ఇవాళ చూసాము. పార్టీ ఆఫీస్ ఏదైతే ఓపెనింగ్ అని అనుకున్నామో ముఖ్య కార్యకర్తలని ఒక 100 మంది 200 మందిని పిలిస్తే వేల సంఖ్యలో వచ్చారు. దీనికే గెలుపుకు, పాలేరు నియోజకవర్గ గెలుపుకు ఇదే నిదర్శనం. తప్పకుండా బ్రహ్మరథం పెట్టడానికి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ అద్భుతంగా ముందుకు వచ్చే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇప్పటికే ప్రకటించలేదు. అయితే ఆ 6 గ్యారంటీకి సంబంధించి ప్రచారం తీసుకెళ్తా ఉన్నారు. ఆ ప్రచారానికి సంబంధించిన దాంట్లో అసలు స్పందన లేదు. అవి తప్పుడు అమలుకు నోచుకునేటువంటి అంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మేనిఫెస్టో మీద మీరు ఏమైనా స్పందిస్తారా? ఈ సోనియా గాంధీ గారు మొన్న హైదరాబాద్ మీటింగ్ లో చెప్పిన 6 గ్యారంటీలు చాలా అద్భుతంగా జనంలోకి వెళ్ళాయి. చాలా దాన్ని అద్భుతంగా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీలకి చాలా ప్రజలు స్పందన బాగా ఉన్నది. నేను కూడా ప్రజల్లో ఈ 6 గ్యారంటీలకి గడప కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన స్పందన ఈ కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు పెట్టిందో దానికి అద్భుతంగా ఉన్నది. ఈ 6 గ్యారంటీలని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కాపీ కొట్టేసి దాన్నే తిప్పి దాన్నే చూపించింది తప్ప వాళ్ళు ప్రత్యేకించి మేనిఫెస్టో అనేది ఏమీ లేదు. అది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళ దాన్ని మాత్రానికి జనం నమ్మటానికి ఉన్న ఆల్రెడీ లాస్ట్ టైం 2 times ఎలక్షన్లో ఏదైతే ప్రకటించారో అవన్నీ కూడా వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదని జనంలో చాలా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇందిరమ్మ మాట అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే తప్పకుండా దాన్ని చేసి చూపిస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో దాన్ని స్వాగతిస్తున్నారు తప్ప బీఆర్ఎస్ మాటలు నమ్మే పరిస్థితి లేదు జనం. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే షర్మిల కావచ్చు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కావచ్చు పోటీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఓటర్లు ఆ సెంటిమెంట్ తోట డైవర్ట్ అయిపోతారు, శ్రీనివాసరెడ్డి ఏమంటే ఉండరు, కాంగ్రెస్ వైపు ఉండరు అని చెప్పేసి అంటున్నటువంటి ప్రచారాన్ని దీన్ని ఎలా చూడాలి? మేము ఏమీ లేదు. కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నారో ఎటువంటి కూడా ప్రలోభాలకు కానీ వాటికి కానీ ఎటు పోరు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు తప్ప వేరే పార్టీలు కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకా ఏ ఇతర పార్టీలు కానీ చూసే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలంతా కూడా ఒకవైపే చూస్తున్నారు తప్ప అటు ఇటు దిక్కులు చూసే పరిస్థితి ఏమీ లేదు. ప్రజల మాత్రానికి ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరు వచ్చినా ఎవరికి ఏమి ఇబ్బంది ఏం లేదు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే దారుణమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఎస్పెషల్లీ ప్యాకేజీ సిస్టమ్ ద్వారా అందరిని ఇప్పటికే లాక్కుంటున్నారు, ప్యాకేజీలు ఇస్తూ ప్రొడగలుతున్నారు అనేటువంటి అంశం మీద మీరు స్పందిస్తారా? ఈ ప్యాకేజీలు ఎన్ని ఇచ్చినా గానీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు కానీ బీఆర్ఎస్ వైపుకి వాళ్ళు ఎన్ని బ్యాగులు ఇచ్చినా, ఎన్ని బ్యాగులు తీసుకున్నా కానీ జనం ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఇటు చూస్తున్నారు తప్ప ఆ ప్రలోభాలకి ఎటువంటి కూడా లొంగే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కందాలు ఉపేంద్రెడ్డి అంటున్నారు, శ్రీనివాసరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? శ్రీనివాసరెడ్డి ఎవరు అయితే పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా అత్యధిక మెజార్టీ తోటి
మినిమం 50,000 నుంచి 1,00,000 మెజార్టీ తోటి ఎవరు ఏ క్యాండిడేట్ నిలబడినా కానీ అద్భుత మెజార్టీ తోటి పాలేరు నియోజకవర్గాల్లో గెలవబోతూ ఉన్నారు. ప్రసాద్ రెడ్డి గారే నెక్స్ట్ పోటీ చేయబోతున్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీగా పోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇదేమన్నా దీని మీద ఏమైనా మాట్లాడతారు? అలాంటిది ఏమీ లేదు. శ్రీనివాసరెడ్డి గారే పోటీ చేస్తారు తప్ప ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతానికి అలాంటిది ఏమీ ఆలోచన లేదు. ఇది ప్రస్తుతం పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత ప్రసాద్ రెడ్డి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఆ ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనా సరే పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరిగేటువంటి పోటీలో ఎవరు గెలుస్తారు ఏందనేది మాత్రం స్పష్టంగా కొన్ని రోజుల్లో తెలియబోతా ఉంది. ఇది కెమెరా పర్సన్ కిరణ్తో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా.